వెల్కమ్ టు తేజ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణిలో ఓసీసీలో ప్రమాదం, సైడ్ వాల్ కూడి 2 కార్మికులు దుర్మరణం. యూపీ బీజేపీలో అసమ్మతి, సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు. కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల ఫలితాల చిచ్చు, రాజీనామా సిద్ధపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఉప ఎన్నికల రూపంలో త్వరలోనే మరో సవాల్. ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు, సగటున రోజుకు 70 దాడులు. ర్యాబిస్తో సగటున 2 మృత్యు. 206 రోజుల్లో 239 ఘటనలు. 7 నెలల్లో 15 మంది మృత్యు. తాజాగా సిద్దిపేట జిల్లాలో 16 నెలల చిన్నారి మృత్యు. ఏడాదికి 2 సార్లు పరీక్షలపై డైలామా. విస్తృత సంప్రదంలో సిబిఐసి సెమిస్టర్ విధానం మరో ఆప్షన్. 10-12 పరీక్షలపై చర్చ. పండుగ పూట పడిగాపులు. గురుకుల సిబ్బంది కౌన్సిల్కు పిలిచి చెప్పకుండా వాయిదా. సొసైటీ ఉన్నతాధికారుల తీరుపై టీచర్ల ఆగ్రహం. ఇప్పటికీ 3 సార్లు వాయిదా వేశారని ఆవేదన. ఇప్పటికైనా ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని డిమాండ్. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కుట్రదారులకు చెంపపెట్టు. రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదు. పాలన వదిలేసి కాంగ్రెస్ ప్రతీకారాలపై దృష్టి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సమస్యలు పరిష్కరించాలని, తీరు మార్చుకోకుండా ప్రజాక్షేత్రంలోనే ఇదే తీర్పు. సుప్రీం తీరుపై బీఆర్ఎస్ నేత కె తారక రామారావు. కన్నడ నాట లోకల్ రచ్చ. ప్రైవేట్ ఉద్యోగుల స్థానికులకు రిజర్వేషన్ బిల్లుకు కర్ణాటక మంత్రి మండలి ఆమోదం. 12 మంది నక్సల్ మృతి. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్. ఎస్ఐ 2 జవాన్లకు గాయాలు. పోలీసులకు 51 లక్షల రివార్డ్. 7 లక్షల రుణమాఫీ. సాయంత్రం 4 గంటల వరకు రైతుల ఖాతాలో 6,098 కోట్లు. 11.42 లక్షల మందికి రుణ విముక్తి. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు. రైతు వేదికల్లో సంబరాలకు ఏర్పాటు. రుణమాఫీ జాబితాపై రైతుల ఆందోళన. 3 విడతలో రుణమాఫీ. రేవంత్ నిద్రలేని రాత్రులు గడిపాం బట్టితో. సామాన్యంగా ఆఖరికి రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు. రైతులకు రుణమాఫీ విషయంలో ఆగస్టు లోపలనే రుణమాఫీ చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ సాయంత్రం వరకు కూడా దగ్గర ప్రతి 11 లక్షల మంది రైతులకు కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు రుణమాఫీ అనేది జరుగుతుంది. అదేలైతే జన్మలో కాంగ్రెస్ కోటేయం. రేవంత్ ఖబర్దార్, మీ పార్టీ పతనం మొదలైంది. స్థానిక ఎన్నికల్లో అడుగడుగున అడ్డుపడతాము నిరుద్యోగులు. ఆత్మసాక్షిగా చెప్తున్నాం, ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాం. డిఎస్ఏ పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంది? స్టూడెంట్స్తో పెట్టుకుంటే ఏమవుతుందో త్వరలోనే తేలుస్తుంది. బహిరంగ లేఖలో తెలంగాణ డిఎస్ఏ అభ్యర్థులు హైదరాబాద్లో విడుదల. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. డిఎస్ఏ పరీక్ష విషయానికి వస్తే చాలా మంది 3 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ నష్టపోయే అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ విద్యార్థులు 18 జూలై రోజున దాదాపు 31,000 మంది విద్యార్థులు అసలు హాల్ టికెట్ని డౌన్లోడే చేసుకోలేదు. 3 లక్షల మంది విద్యార్థులు డిఎస్ ఎగ్జామ్ రాయనున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు అనేది మొదలు పెడుతున్నారు. కాంగ్రెస్కి ఇది వ్యతిరేకంగా మారుతుందా? ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్ఏ పరీక్ష విషయంలో కాంగ్రెస్ మొండి వైఖల్యమే మనకు కనిపిస్తుంది. విద్యార్థులతో పెట్టుకుంటే ఇక్కడ నష్టం జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. న్యాయం కోసం రైతు పూర్ల దండాలు. శాంతిలాల్ పాటీదార్ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ చెందిన ఓ వృద్ధ రైతు తన భూమిని ల్యాండ్ మాఫియా ఆక్రమించిందని, తన భూమి తనకు ఇప్పించాలని అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు పెట్టుకున్నారు. ఆ రైతు మొరను అధికారులు పట్టించుకోలేరు, పాపాన పోలేదు. ఇంకేం చేసాక ఏకంగా కలెక్టర్ ఆఫీసు వద్ద పోర్ల దండాలు పెడుతూ నా భూమిని అక్రమార్కుల నుంచి విడిపించండి మహాప్రభు అని వేడుకున్నాడు. సో సామాన్యంగా భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే రైతులందరూ కూడా నిరాశకే గురయ్యారు. ఇటువైపు హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ చాలా మంది రైతులు ఇప్పటికి కూడా ధర్నా అనేది చేస్తున్నారు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ చెందిన ఒక రైతు ఒక భూమిని అక్రమదారులు మొత్తం భూమిని లాక్కుందామని చూస్తున్నారు. పాపం ఒక రైతు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పూర్ల దండాలు పెట్టి దయచేసి నా భూమిని కాపాడండి అని విజ్ఞప్తి చేస్తున్నాడు.